శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. ఫిబ్రవరి 9 నుండి 15వ తారీఖు వరకు రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారం రోజుల్లో రవి శని యొక్క ఆది శత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక అనేది జరుగుతున్నది. మరియు అదేవిధంగా శుక్రుడి యొక్క స్థానం మీనంలో, మరియు అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కొమ్మల్లో కొనసాగుతుంది. రాహుకేతుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు యొక్క స్థితి వచ్చేటప్పటికి మీనంలో, అదేవిధంగా కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క బుధుడితో కలిసి మకరంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది తెలుసుకునే ముందు రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో మా యొక్క గంటల పంచాంగం, మంగళవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క రాశిఫలాలు చెప్పడం జరుగుతున్నది. మీకు ఈ యొక్క మంగళవారి గంటల పంచాంగం మీకు ఆంధ్ర మరియు తెలంగాణలో ఫేమస్ బుక్ స్టాల్స్లో ఇది దొరకబడుతుంది. మరియు అదేవిధంగా గత సంవత్సరంలో చెప్పినటువంటి ఎన్నో ఫలితాలు నిజమవడం కూడా జరిగింది. మన యొక్క పంచాంగంలో చెప్పినట్లుగానే ఎన్నో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితి, ఆర్థిక స్థితి ఏది ఆర్థిక మాంద్యం రాబోతుంది, మరి అదేవిధంగా ఈ యొక్క రాజకీయ మార్పులు అనేవి సహజంగా జరగబోతున్నాయి అని చెప్పి ఎన్నో జరగబోయేవి, అదేవిధంగా జరిగినవి వాటిలో క్లియర్గా రాయడం జరిగింది. ముహూర్తాల గురించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పంచాంగ విజ్ఞానం కావాలి, మరియు అదేవిధంగా మీ యొక్క రాశిఫలాలు కూడా క్లియర్గా తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పంచాంగాన్ని పర్చేజ్ చేయొచ్చు. ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయితే ఏ యొక్క బుక్ స్టాల్స్లో ఇది అవైలబుల్గా ఉంటుందో, మరి అదేవిధంగా పోస్టల్ కొరియర్ ఛార్జెస్ ద్వారా ఆ యొక్క పంచాంగాన్ని కూడా మీకు అందించబడుతుంది. ముందుగా మేషరాశి వారికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమంలో కొంచెం స్తబ్దుగా ఉన్నప్పటికీ 13వ తారీఖు నుంచి ఆది శత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. ఇది ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రవి శని యొక్క కలయిక 13వ తారీఖు నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు. కుజుడు ఈ రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో ప్రయత్నాలు ఆరంభించినటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. రాజకీయం పరపరతి కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి స్థితి పొందగలుగుతారు. ఏవైతే నామినేటెడ్ పొజిషన్స్ గురించి రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. రాజకీయంగా ఒకప్పుడు దూరంగా జరిగినటువంటి వారు మళ్ళీ దగ్గరగా జరగటం, రాదు అనుకున్నటువంటి కొన్ని ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రావాల్సినటువంటి ఫ్రాంచైజెస్లో కానీ, మరియు అదేవిధంగా రాదు అనుకున్నటువంటి డబ్బు విషయంలో కానీ సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నది. ఈ యొక్క రాశి వారికి రొటేషన్ అనేది అనుకూలించబోతుంది. వ్యాపారంలో నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి పనిలో ఒక నిబద్ధత అనేది ఉంటుంది. స్త్రీ సంబంధితమైన విషయాల్లో స్త్రీల ద్వారా కొన్ని అవకాశాలు పొందడం, మరియు అదేవిధంగా వారి యొక్క సహాయం ద్వారా అనుకూలత పొందడం అనేది జరగడం అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు. ఈ రాశి వాళ్ళకి వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సానుకూలతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లలకి విద్యా సంబంధితమైన విషయాల్లో బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్లోను, అదేవిధంగా పోటీ పరీక్ష సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నది. మేషరాశి వారికి బెస్ట్ టైంగా కూడా ఈ యొక్క పీరియడ్ చెప్పచ్చు. ఈ యొక్క నెల రోజులు కూడా, ఈ వారం రోజుల్లో కాదు, ఈ యొక్క 13వ తారీఖు నుంచి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశి వారికి చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముందుగా ఈ రాశి వారికి అధికమైనటువంటి దుర్వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం, దుర్గాదేవి అనుకూలత పొందడం కోసం
దుర్గాదేవిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం కోసం ఈ రాశి వారు వినాయకుడిని ఎక్కువగా స్తుతించడం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమంలో కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. స్నేహితులతో బంధువులతో గడపడం అనేది జరుగుతుంది. స్నేహితులతో వారి యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా పొందగలుగుతారు. స్త్రీ సంబంధితమైన వ్యవహారాలు, ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్సీ స్టోర్స్ రన్ చేస్తున్నటువంటి వారికి, అదేవిధంగా చీరల దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కానీ, ఆ యొక్క దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి 13వ తారీఖున ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక జరగబోతున్నది. ఇది రవి యొక్క మార్పు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు 13వ తారీఖు నుంచి ఎక్కువగా పొందగలుగుతారు. ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. మరియు అదేవిధంగా రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి పనిలో గౌరవము, గుర్తింపు పొందటానికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు రాసినటువంటి వ్యాసాలు, అదేవిధంగా ఆర్టికల్స్ కానీ, ప్రసంగించేటువంటి వారు కానీ ఒక గుర్తింపు పొందడం, ఒక సన్మానం కానీ, మీరు చేస్తున్నటువంటి వర్క్కి ఒక రికగ్నైజేషన్, మీరు చేస్తున్నటువంటి ఆఫీసులో మీకు ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం అనేది ఒక మానసికమైనటువంటి సంతోషాన్ని 13వ తారీఖు నుంచి ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయంగా దగ్గరగా ఉన్నటువంటి వారే కొంచెం మీ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారి నుంచి దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఉద్యోగపరంగా అంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో, మాట్లాడే విధానంలో చుట్టూ ఉండేటువంటి వారిని 1-2 సార్లు గమనించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. పక్కనుండేటువంటి వారు ఎటువంటి వారు, మన గురించి మనం అనేటువంటి మాటలన్నీ బయటికి ఎలా ప్రాపగాండా అవుతున్నాయి అని చెప్పి 1-2 సార్లు చుట్టూ ఉండేటువంటి పరిస్థితులను గమనించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరుగుతుంది. రాజకీయంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ముందుకు పోలేనటువంటి పరిస్థితి గడ్డుకాలంగా గోచరిస్తూ ఉన్నది. మీరు కావలసినటువంటి నామినేటెడ్ పొజిషన్స్ గురించి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలకి దగ్గర ఉండేటువంటి వారి వల్ల జరిగేటువంటి నష్టాన్ని ఎక్కువగా బేరేజ్ వేసుకోవడం అనేది పరిపాటిగా ఉంటూ ఉంటుంది. మరియు అదేవిధంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, పరిచయాల ద్వారా ఒక అడుగు ముందుకు జరిగే విధంగా ఉంటుంది. అంతా బాగానే ఉంది అనుకునేటువంటి సమయానికి ఏదో విధంగా అధికమైనటువంటి ఖర్చు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రాజకీయంగా అంతా బాగానే ఉంది, డబ్బు విషయంలో వచ్చేటువంటి డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతున్నది, ఆ వృధా ఖర్చును నియంత్రించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మరియు అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల అనేది కొంచెం మానసికమైనటువంటి వారు ఒక కంటిని కనిపెట్టాలి. వారు ఎలా ఎదుగుతున్నారు, వారు ఎలా చదువుతున్నారనే విషయాన్ని ఒక కంటి కనిపెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి వివాహ సంబంధ బాంధవ్యాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూసే ముందు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. ఈ రాశి వారికి విద్యార్థులు 13వ తారీఖు నుంచి మంచి అనుకూలంగా ఉంటుంది. ఇది కష్టపడి చదివితే మ్యాథమెటిక్స్లో కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజాష్టకం పఠించడం, హనుమాన్ చాలీసా చదవటం, ఎర్రటి సుందరాన్ని ధరించడం, వీలైతే మంగళవారం పూట హనుమాన్ దేవాలయంలో ఆకు పూజ చేయించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, శారీరక శ్రమ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అధికమైనటువంటి శ్రమ విషయంలో పని ఒత్తిడి అనేది కొంచెం అధికంగా ఉంది, దీన్ని తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఒకటే విషయం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. జరగాల్సినటువంటి విషయాలు సమయానుకూలంగా జరుగుతాయి అని చెప్పి ఒక ఆలోచన రాగలుగుతారు. పేరు ప్రఖ్యాతుల విషయంలో మీరు చేస్తున్నటువంటి మంచి పనులు మీకు సమాజంలో మంచి పేరును తీసుకొస్తాయి అని చెప్పి ఒక నమ్మకం అనేది
కలగటం ఒక శుభపరిణామంగా మీరు భావిస్తారు. స్త్రీ సంబంధితమైన విషయాల్లో, కార్యాలయాల్లో కానీ, మీరు ఎక్కడ పనిచేసేటువంటి స్థలాల్లో స్త్రీలతో సహాయం చేసి వారితో వాదోపవాదాలకు దిగటం మీకే అర్థం కానటువంటి పరిస్థితి. చేసినటువంటి సహాయానికి కృతజ్ఞత కాకుండా వారి నుంచి ఏదో విషయం మీద డిబేట్కి దిగటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. చేస్తున్న సహాయానికి ఈ రోజుల్లో సమాజం ఇలాగే ఉంది అని చెప్పి మీరు సర్దు పెట్టుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా శారీరక శ్రమ ఉన్నప్పటికీ మ్యాథమెటిక్స్లో పిల్లలు కొద్దిగా ఎక్కువగా కష్టపడితే కొంచెం రాణించడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. మీరు బాగుపడితే చూడలేనటువంటి వారు పక్కనే ఉండటం అర్థం కానటువంటి విషయం. వైవాహిక జీవితంలో ఒకటంటే రెండో విధంగా మారటం, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా వరకు మరి అదేవిధంగా వైవాహిక జీవితంలో కంట్రోల్గా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీరు అనని మాటలు మీ మీదకి మోపటం, అనవసరమైనటువంటి తగాదాల్లోకి మీకు లాగటం ఒకరి పనిగా పెట్టుకుంటారు. అదే ఒక గ్రూప్ రెడీ అవుతుంది. ఆ విషయాన్ని దూరంగా ఉండాలి, వారికి దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకోవటం, దూరంగా జరగటానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి బుధగ్రహ స్థానం ఫైనాన్షియల్గా కొంచెం రొటేషన్ అనేది ఉంటుంది. సమయానికి అప్పు ఇవ్వటం, తిరిగి అడిగితే వారితో తిట్లు తినటం అనేది ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక గుణం. ఆ యొక్క గుణానికి దూరంగా ఉండాలి. డబ్బులు ఎందుకు అప్పు ఇవ్వాలి, ఎందుకు నేను కష్టాలు పడాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎవరు అడిగినా సరే లేవు అని చెప్తే దాంతోనే పోతుందని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి వృత్తి వ్యాపార రీత్యా ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. శారీరక శ్రమ విషయంలో 1-2 సార్లు మధ్యలో బ్రేక్స్ తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఫార్మాస్యూటికల్ రంగంలో వారికి కూడా కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ మనకు బాగానే ఉంటుంది. సమయానికి రావటం జరుగుతుంది. డబ్బు దుబారా ఖర్చు విషయంలో కంట్రోల్గా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో దగ్గరగా వచ్చినటువంటి సంబంధాల్లో ఏదో ఎవరో చెప్పిన విధంగానే దూరంగా జరగటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. మనం అందరికీ సమాజంలో మంచి చేస్తున్నా సరే వీళ్ళు బంధువులు, స్నేహితులు మనకెందుకు ఇలా తయారయ్యారు, ఎవరు మన మీద చెప్తున్నారు ఇలా బ్యాడ్గా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలపడే విధంగా ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ ఆరాధన చేసుకోవటం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని ధరించడం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశివారు మరి అదేవిధంగా సూర్యారాధన, ఆదిత్య హృదయాన్ని పఠించడం, సూర్యనారాయణ స్వామిని పూజించడం, సూర్యుడికి ఎర్రటి పూలతో పూజ చేయటం, సూర్యనారాయణ స్వామికి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, తామ్ర పాత్రలో నీటిని సేవించడం అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా రొటేషన్ పరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ధైర్యంతో ఏ విషయానైనా సరే ఎదుర్కోవడానికి ముందుకి కదులుతూ ఉంటారు. కానీ దుబారా ఖర్చు అనేది కొంచెం వెనకలాగే విధంగా ఉంటుంది. కట్టాల్సినటువంటి డబ్బు సమయానికి మనీ అడ్జస్ట్మెంట్ గురించి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. కానీ బంధువుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ద్వారా అయినా సరే మనీ అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. ఏదో విధంగా జీవితాన్ని ముందుకు లాగాలి, ఎన్ని కష్టాలున్నా సరే అని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాశివారు కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించవాలి. మీకు అనవసరమైనటువంటి తగాదాల్లో మిమ్మల్ని లాగడానికి ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ నాకు సంబంధం లేదు, ఆ యొక్క పంచాయతీల్లో నేను ఎటువంటి భాగస్వామ్యాన్ని తీసుకోలేను అనే విషయాన్ని క్లియర్గా నిర్మోహమాటంగా చెప్పడం జరుగుతుంటుంది. ఏ విషయమైనా సరే నేను క్లియర్గా ఉంటాను, చెప్పే విషయం మీద కాన్స్టెంట్గా ఉంటాను, నా సమయం సరిగా లేనప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వను అనే విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. ఈ రాశి వారికి సుఖమైనటువంటి నిద్ర,
మానసికమైనటువంటి ప్రశాంతతని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అవి ఈ యొక్క వారం పొందగలుగుతారు. బంధువులతో గడపటం, స్నేహితులతో ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఎక్కువగా భావిస్తుంటారు. దుర్వ్యయాన్ని తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఆరంభించడం స్టార్ట్ చేస్తారు. డబ్బు ఒక ప్రణాళిక విధంగా ఖర్చు పెడదాం, ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలుగా ఉందాం అని చెప్పి చేసేటువంటి ఆలోచనలు కొంచెం అనుకూలించే విధంగా గోచరిస్తూ ఉన్నది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రికవరీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వడం అనేది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్ విషయంలో కొంచెం ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ రాశి వారికి రొటేషన్ సరిగా ఉన్నప్పటికీ ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల విషయాల్లో మీ యొక్క ఆలోచనలు ఒకే విధంగా ఉండే విధంగా ఉంటుంది. నిర్మోహమాటంగా మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని, మీకు ఈ యొక్క విషయాల్లో ఉన్నటువంటి ఒపీనియన్ని క్లియర్గా చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కోపం అనేది కొంచెం కంట్రోల్గా ఉంచుకోవాలి అనుకుంటారు. జీవిత భాగస్వామితో అదేవిధంగా ఈ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని జాగ్రత్తలతో తీసుకొని ముందుకు వెళ్ళాలి ఈ వైవాహిక జీవితంలో అని చెప్పి నిర్ణయించుకుంటారు. అదే విషయాన్ని క్లియర్గా అమల్లోకి తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఆచిచూచి వ్యవహరించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఏదో విధంగా అడ్డుకాలు వేసేటువంటి వారు చుట్టూ ఎక్కువ అవుతూ ఉంటారు. మన గురించి, మన విషయాలు బయట వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఆ విషయాలకి ఒక అడ్డు కట్ట వేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా ఈ యొక్క సింధూరాన్ని ధరించడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం, మరి సూర్యనారాయణ స్వామి ఆరాధన అనేది ఎక్కువగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని పఠించడం, సూర్యాష్టకాన్ని పఠించడం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సింహరాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన వ్యవహార విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రొటేషన్ బాగుంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు రావటం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. రొటేషన్ పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబ అభివృద్ధి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబంలో ఒక శుభకార్యం జరగటం, సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ వేడుకల్లో పాల్గొనటం అనేది మానసికమైనటువంటి ఉల్లాసంగా ఉంటుంది. బంధువులతో, స్నేహితులతో గడపగలుగుతారు. మరియు అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇంతమంది బంధువులు ఉండి మనం అనాథలుగా ఉండాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు మనకు సహాయం చేస్తారు అనేటువంటి ఒక నమ్మకం పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు ఈ యొక్క రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి కష్టానికి ఒక అప్రిషియేషన్, ఒక పొగడ్త మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. ఆరోగ్య సంబంధితమైన, వ్యవహార సంబంధితమైన విషయాల్లో చాలా రోజుల తర్వాత మీ యొక్క మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోగలుగుతారు. రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు మరియు రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాల్లో, మధ్యవర్తి పంచాయతీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో
కదలిక లేకుండా ఎన్నో రోజుల నుంచి ముందుకు జరిగినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అడ్డుగా ఉన్నాయో వాటిలో ఒక కదలిక రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ యొక్క భూమి ఎవరికి ఉపయోగపడకుండా ఉండటం కన్నా దాన్ని ఏదో విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచన పొందగలుగుతారు. ఆ యొక్క ఆలోచన ముందడుగు పడుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పోలీస్ రక్షణ రంగంలో ఉండేటువంటి వారికి కాంట్రాక్టర్స్కి, సివిల్ కాంట్రాక్టర్స్కి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రక్షణ రంగంలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు చేయాలనుకున్నటువంటి పని చేసేటువంటి స్థితిలోకి రాగలుగుతారు. రాజకీయంగా కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి గ్రహస్థితి అనుకూలిస్తున్నది రాశి వారికి. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఆరంభించడం, దాని తగిన విధంగానే ఒక అడుగు ముందుకు పడటం అనేది మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. అనుకున్నటువంటి కార్యాలు ముందుకు వెళ్ళటం, రాజకీయంగా ఉన్నటువంటి వారితో మంచి పరిచయాలు ఏర్పరచుకోవటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేసుకోవాలి, సూర్యాష్టకాన్ని పఠించాలి, సూర్యనారాయణ స్వామిని పూజించాలి. ఎర్రటి పూలతో పూజించినట్లయితే ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి ఆనందాన్ని, సంతృప్తిని పొందగలుగుతారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో రాబోతున్నటువంటి రవి పూర్తి యోగకారకుడు. ధన సంబంధితమైన, వ్యవహార సంబంధితమైన విషయాల్లో ఆరోగ్యంలో కొంచెం నిలకడ పొందగలుగుతారు. మరియు అదేవిధంగా మానసికమైనటువంటి కాన్ఫిడెన్స్తో ఈ యొక్క వారం మీరు పొందగలుగుతారు. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి 13వ తారీఖున వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఏదో విధంగా వీరి యొక్క సహకారం మనకు ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచన రాశి వారి పొందగలుగుతారు. అదేవిధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. వాదోపవాదాలకి దూరంగా ఉండాలి. నాకు అవసరం లేనటువంటి విషయాలకి నన్ను మధ్యలోకి లాగద్దు, నా యొక్క టైం బాగాలేదు, లేకపోతే నాకు సమయం లేదు అని తప్పించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలని చెప్పి చేస్తూ ఉంటారు. ఈ విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. అనవసరమైనటువంటి విషయాల్లో నన్ను లాగద్దు అని చెప్పి క్లియర్గా, నిర్మోహమాటంగా చెప్పేటువంటి ఒక మనస్తత్వాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ బంధువుల, స్నేహితులతో గడపటం, వివాహాల్లో పాల్గొనటం, బంధువులతో గడపటం అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. జరుగుతున్నటువంటి శుభకార్యాలు విషయాల్లో మీకు ఉండేటువంటి ఏదైతే క్లియర్ విజన్, అదేవిధంగా నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు. ఏది ఏమైనా సరే ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అవ్వాల్సినటువంటి పనులు సమయానికి జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. రియల్ ఎస్టేట్ విషయాల్లో కొంచెం స్తబ్దుగా ఉన్నా సరే, ఉద్యోగపరంగా కొంచెం ప్రతికూలమైనటువంటి సమయాలు గోచరిస్తున్నప్పటికీ ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. క్లియర్గా ఆ విషయాన్ని క్లియర్గా ఉంటారు. అదే విషయంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మనం ఇక్కడ ఉద్యోగం నుంచి మారితే కానీ మన యొక్క వాల్యూ అనేది ఎవరికి తెలియదు అని చెప్పి అనుకుంటారు. అదే విషయంగా ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించడం, వాటిలో ఒక సఫలీకృతమైనటువంటి కలిసి రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు.
దూరంగా ఉన్న వాళ్ళైనా సరే, తెలియనటువంటి వారైనా సరే సహాయం చేస్తున్నారు. మన చుట్టూ ఉండేటువంటి వారు మనల్ని నిందించడం తప్ప, మనం చేయనటువంటి పనిని మన మీద వేసి మనకు రుద్దడం తప్ప ఇంకే పని చేయట్లేదు వీళ్ళు అని చెప్పి ఒక విరక్తి పొందుతారు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 13వ తారీఖు నుంచి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టి సాధించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది రాశివారు పొందగలుగుతారు. సంతాన సంబంధితమైన విషయాల్లో సంతానం ఎదుగుదల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముందుగా సూర్యారాధన చేసుకోవాలి. ఆదిత్య హృదయాన్ని పఠించడం, సూర్యనారాయణ స్వామిని పూజించడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు కుజాష్టకాన్ని పఠించడం, కుజగ్రహ మంత్రజపాన్ని చేసుకోవటం, వైవాహిక జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశివారు దుర్గాదేవిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి అదొక సానుకూలమైనటువంటి ఫలితంగా చెప్పచ్చు. రావలసినటువంటి డబ్బు సమయానికి రావటం మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్ణయిస్తారు. మరియు అదేవిధంగా ఖర్చు పెట్టే డబ్బు గురించి 1-2 సార్లు ఆలోచించాలి. మనకు వచ్చేటువంటి ఇన్కము, అదేవిధంగా రాబడి, ఖర్చు 2 బేరీజ్ వేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంది గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా చేసేటువంటి ప్రయత్నాల్లో కొద్దిగా ఎక్కువగా కష్టపడి చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆపకూడదు, ఎలాగైనా సరే విజయాన్ని సాధించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ఆ యొక్క దేవుడి యొక్క కృప మీ మీద ఉందని చెప్పి మీరు గట్టిగా నమ్ముతారు. మరియు రాశి వారికి మీకున్నటువంటి మనస్తత్వం మీద, ముక్కుసూటితనం మీద ఏదైనా ఒక విషయం ఉన్నట్లయితే నచ్చదు అనే విషయాన్ని క్లియర్గా చెప్పాలనుకుంటారు. మధ్యవర్తి పంచాయతీల్లో గాను వివాహ విషయాల్లో మధ్యవర్తిగా ఉండమని చెప్పి ఎవరైనా అడిగినా సరే, ఏ విషయమైనా సరే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నాకు ఇప్పుడు సమయం సరిగా లేదు, నేను ఉండలేను అని చెప్పి క్లియర్గా చెప్పించి పక్క తప్పుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఉన్నటువంటి మీ యొక్క చురుకుదనం మరియు అదేవిధంగా మీ యొక్క చేసేటువంటి శ్రమశక్తి చూసి మీ మీద ఉన్నదానికన్నా ఎక్కువగా పనిని మీ మీద మోపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ యొక్క శారీరక శ్రమ నుంచి తప్పించుకోవడానికి ఒక బ్రేక్ తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ప్రతిరోజు ఇచ్చే జీతానికన్నా ఎక్కువగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. వాటికి ఒక బ్రేక్ తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వచ్చేటువంటి డబ్బులు దుబారా ఖర్చు అనేది ఎక్కువగా అవుతుంటుంది. పిల్లల ఎదుగుదల గురించి, పిల్లలకి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి వెతుకులాట ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా ఉద్యోగంలో మార్పు చేరితేనే మనకు ఇంకా 10 రూపాయలు ఎక్కువ సంపాదించగలుగుతాను అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దానికి తగిన విధంగానే ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అర్థం కానటువంటి డిలే, ఇస్తానన్నటువంటి వారు పదవి గురించి కానీ, నామినేటెడ్ పొజిషన్స్ గురించి కానీ, మీకు ఇస్తానటువంటి పదవి గురించి మొహం చాటేసేటువంటి వారి గురించి 1-2 సార్లు వాళ్ళని దూరంగా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మన చుట్టూ ఉండేటువంటి వారిని కాపాడుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలంటే అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో రొటేషన్ బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక అడ్డంకి కొన్ని విషయాల్లో అడ్డంకి పడుతూ ఉంటుంది. అవి ముందుకు జరగనటువంటి పరిస్థితి. పనులు స్తబ్దుగా జరగటం, చాలా నెమ్మదిగా జరగటం మీ వ్యవహార శైలికే విరుద్ధంగా మీరు భావిస్తారు. ఆ పనులని చాలా ఫాస్ట్గా జరపాలి, నేను ఇంత స్లోగా ఎప్పుడు లేను అని చెప్పి ఒక ఆలోచన ఎక్కువగా కొడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో కొంచెం పురోగతి కనపడుతుంది. సంబంధ విషయాలు, బంధువులతో గడపటం, వివాహ
వేడుకల్లో పాల్గొనటం, వారాంతాల్లో స్నేహితులతో గడపటం కొద్ది మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాలి. మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సింధూరాన్ని ధరించడం, హనుమాన్ చాలీసా పఠించడం, సూర్యారాధన చేసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో కొద్ది ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఈ యొక్క పనిలో ఉంది అనే ఒక ఆలోచన, దాని ద్వారా ఎంతో కొంత నేను సంపాదించుకుంటున్నాను, అది డబ్బైనా సరే జ్ఞానమైనా సరే అని చెప్పి ఒక ఆలోచన మిమ్మల్ని ముందుకు నడుపుతుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహారాలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలతో సానుకూలంగా ఉంటుంది. బంధువులతోనూ స్నేహితులతోనూ ఎవరో ఒకరు రికమెండేషన్ ద్వారా అయినా సరే ఉద్యోగంలో అనుకూలంగా తెచ్చుకోవాలి అనుకుంటారు. చేస్తున్నటువంటి పనికి ఒక అప్రిషియేషను, మీ యొక్క కష్టానికి ఒక గుర్తింపు పొందగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క ప్రోత్సాహం అనేది మీకు మంచి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. చేస్తున్నటువంటి పనిలో నేను పడేటువంటి కష్టానికి ఒక పొగడ్త అనేది నాకు చాలు అని చెప్పి భావిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టుపక్కల ఉండేటువంటి వారు ఎటువంటి వారు అనేది గమనించాలని చెప్పి అనుకుంటారు. మీరు అనని మాటని అన్న మాటని పై వాళ్ళకి చేరేసేటువంటి వారు చుట్టూ ఉంటారనే విషయాన్ని మీరు గమనించడం జరుగుతుంది. డబ్బు ఖర్చు అవుతుంటుంది. దుబారా ఖర్చులో చాలా వరకు నియంత్రించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కానీ ఆ డబ్బులు ఎలా పోతున్నాయి అని చెప్పి ఒక ఆలోచన, ఒక లెక్క రాయాలని చెప్పి అనుకుంటారు. ఒక లెక్క పద్ధతిలోనే ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. వయసు పెరిగిపోతున్నది, ఆరోగ్యానికి జాగ్రత్తగా చూసుకోవాలి, ఆరోగ్యమే మహాబలం అనే విధంగా ఉంచుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినటువంటి నియమాలు ఆహార విషయాల్లోనూ ముందుకు పెడతారు. హోమియోపతి అలోపతి కన్నా ఆయుర్వేదం మంచిది అని చెప్పి వాటి మీద ఎక్కువగా, న్యాచురోపతి ఆయుర్వేదం మీద ఎక్కువగా దృష్టి వెళ్తూ ఉంటుంది. ఆరోగ్య సూత్రాల మీద ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. మొలకలు అవి తినాలి ఇవి తినాలి అని చెప్పేసి కొత్తగా ఆరోగ్య సూత్రాల మీద ఎక్కువగా మనసు మళ్ళీపోతూ ఉంటుంది. ఇట ఈ రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. మీరు ఒక మాట అంటే దాన్ని 10 మాటలుగా మార్చి మీ యొక్క వైవాహిక జీవితంలోనూ మీ ఇంట్లో ఉండే చిన్న చిన్న విషయాల్లోనూ తలదూర్చడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం జరుగుతుంది. ఏ విషయమైనా సరే నాకు నచ్చినటువంటి విషయంలో మీరు తలదూర్చొద్దు అని చెప్పి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఆ విషయాన్ని నేను కట్టుబడి ఉంటాను, మీ పని మీరు చూసుకుంటే మంచిది అని చెప్పి మీ మనసులో ఉన్నటువంటి మాటను చెప్తారు. ఈ రాశి వారికి పిల్లల ఎదుగుదల గురించి పట్టించుకోవటం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క చదువు గురించి, వారు చేస్తున్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి వారి మీద ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం, మరియు అదేవిధంగా వారి యొక్క ఎదుగుదల గురించి కూడా ఎక్కువగా తాపత్రయపడడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటిలో పిల్లలు కూడా మీరు తగినటువంటి స్థితిలోకి వారిని ఎక్కడికైతే చేర్చాలనుకుంటున్నారో వారి గురించి 10 రూపాయలు ఎక్కువగా కూడా ఖర్చు పెట్టడంకి వెనుకాడకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కష్టపడాలి, కృషి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, అరుణ పారాయణం చేయటం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వివాహ ప్రయత్నాల్లో సానుకూలత కోసం ముఖ్యంగా ఆరావళి కుంకుమ వ్రతం సూర్యనారాయణ స్వామిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ధనుస్సు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో గత వారంతో పోల్చుకుంటే ఈ వారం అభివృద్ధిగా ఉంటుంది.
ఫైనాన్షియల్గా డబ్బులు నిలబడట్లేదు అని చెప్పేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ విషయం నుంచి కొంచెం పొదుపు విషయంలోకి రావడం జరుగుతుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య సయోధ్య ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశి వారికి ప్రేమ మరియు అదేవిధంగా వివాహ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు కానీ రిలేషన్షిప్స్ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి తగాదాల్లో తలదూర్చడం అనేది మీకు అంత శోభనివ్వదు. ఆ విషయాన్ని మీరు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి ఆదిశత్రువులైనటువంటి శని రవి యొక్క కలయిక తృతీయంలో అనుకూలమైనటువంటి స్థానాల్లో జరుగుతుంది. ఇది పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శత్రు సంబంధితమైన వ్యవహారాలు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ధైర్యాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఇది 13వ తారీఖు జరుగుతున్నటువంటి రవి శని యొక్క కలయిక ధనుసు రాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు, పేరు ప్రఖ్యాతలు, మీరు రాసినటువంటి వ్యాసాలకి కానీ మీరు చేస్తున్నటువంటి పనులకు కానీ 10 మందిలో గుర్తింపు రావటం ఒక మంచి స్థితిగా మీరు భావించడం జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ధైర్య సాహస లక్ష్మి అన్నట్లుగా ధైర్యాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితి ఉండగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎదుగుదల గురించి వ్యాపార ఎదుగుదల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటారు, రాజకీయంగా ఎదగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్ సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు ధనుసు రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 13వ తారీఖున జరుగుతున్నటువంటి యొక్క స్థితి గ్రహస్థితి ఇది పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి యొక్క పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఈ రాశి వారు చేసుకోవాల్సిన వాటిలో గురుగ్రహ మంత్ర జపం, దత్తాత్రేయ స్వామిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా వటవృక్షం ఏదైతే ఉందో ఆ వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేయడం అనేది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశి వారికి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే కొంచెం సానుకూలమైనటువంటి మెరుగుదల అనేది కనపరచగలుగుతారు. ఫైనాన్షియల్గా రికవరీ విషయంలో, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలనుకుంటారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. రాజకీయమైనటువంటి స్థితిగతి అనుకూలిస్తుంది. రాజకీయంగా ఎదగగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అత్యధికమైనటువంటి బిందువులతో కుజుడు షష్టమంలో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. రాజకీయంగా ఎదుగుదల, కార్యసిద్ధి కోసం ఏవైతే పనులు ముందుకు జరగట్లేదో ఆ పనుల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఇవ్వగలుగుతారు. రాజకీయంగా కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారిని కలవటం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు,
మరియు అదేవిధంగా రెవెన్యూ సంబంధితమైన విషయాల్లోనూ కదలిక రావటం, వారితో మంచి ఆ యొక్క పొజిషన్స్లో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పరచుకోవటం, ఫార్మాస్యూటికల్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం పొందగలుగుతారు. ఏదైనా సరే కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలో కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటారు. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 100 రూపాయలు ఖర్చు అవ్వటం, కట్టాల్సినటువంటి డబ్బు గురించి కొంచెం ఎక్కువగా ఆలోచన పడటం అర్థం కానటువంటి పరిస్థితి. రొటేషన్ బాగా ఉన్నప్పటికీ కూడా బిజినెస్లో దాని తగిన విధంగానే ఖర్చు కూడా కనపడుతూ ఉంటుంది. ఈ రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు, మ్యాథమెటిక్స్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు, మరియు అదేవిధంగా పోటీ పరీక్షల్లో కూడా బాగా రాణించగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో సంతానం ఎదుగుదల అనేది ఒక మంచి ఆనందాన్ని కలిగించగలుగుతుంది. కానీ మాట్లాడే విషయంలో 1-2 సార్లు చాలా ఆచితూచి వ్యవహరించాలి, కంట్రోల్డ్గా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశి వారికి గ్రహస్థితి రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వివాహ వేడుకల్లో పాల్గొనటం, బంధువులతో గడపటం అనేది మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా అరుణ పారాయణం చేయటం, సూర్యనారాయణ స్వామిని పూజించడం, మరియు అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, తామర పాత్రలో నీటిని సేవించడం, మరియు అదేవిధంగా ఈ రాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. కుంభరాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నోరు మంచిది అయితే ఊరు మంచిదవుతుంది అనే విషయం మీ యొక్క విషయంలో నిజమవుతుంది. మీతో అందరూ దగ్గరగా జరగాలి అని చెప్పి మీతో క్లోజ్గా ఉండటం అనేది స్టార్ట్ అవుతుంది. అది ఒక మంచి పరిణామంగా కూడా ఉంటుంది. ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత, దగ్గరగా ఉండేటువంటి వారు మీతో క్లోజ్గా జరగాలని చెప్పి భావిస్తారు. కుటుంబం ఎదుగుదల, కుటుంబంలో ఒకరికి మంచి పొజిషన్ రావటం, ఉద్యోగం రావటం, సంతానం కలగటం, మరియు కుటుంబంలో వివాహాలు జరగటం, ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం, బంధువులతో కలవటం, సుఖ సంతోషాలతో ఉండటం అనేది ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. హోమియోపతి వైపు వెళ్ళాలా లేకుంటే అల్లోపతి వైపు వెళ్ళాలా, ఏదైతే బాగుంటుంది అనే ఒక ఆలోచన అనేది ఎక్కువ కలుగుతూ ఉంటుంది. న్యాచురోపతి, ఆరోగ్య సూత్రాలు, వీటి మీద మానసిక దృష్టి వెళ్తూ ఉంటుంది. రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి శని, రవి, ఆది శత్రువులైనటువంటి శని, రవి ఇద్దరు జన్మరాశిలో కలవబోతున్నారు. ఇది మానసికమైనటువంటి బాధను కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి కొన్ని అధికమైనటువంటి కష్ట వ్యవస్థలు కలగడానికి శని సంచారం జన్మరాశిలో జరిగినప్పుడు అది జరుగుతుంటుంది. దానికి ఒకటే పరిహారం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం ఒకటే ఎక్కువగా పరిహారం ఇవ్వగలుగుతుంది. కొంచెం మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. శోకతప్త హృదయం నుంచి బయటికి తీసుకురాగలుగుతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రొటేషన్ అనేది సానుకూలపడడానికి ఎక్కువగా అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. మరియు వచ్చినటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు పిల్లల గురించి, పిల్లల ఎదుగుదల గురించి, వారు బాగుంటే చాలు, నాకు అంతకన్నా ఏం కావాలి అని చెప్పి ఆలోచన శక్తికి మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న, వ్యవహార సంబంధితమైన విషయాల్లో బంధువులతో సహాయం కొంచెం యోగించే విధంగా ఉంటుంది. ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. దుబారా ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వృధా ఖర్చు ఎక్కడికైతే వెళ్తుందో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఒక అడుగు ముందుకు వేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా
ఈ రాశి వారికి మంచి సుఖమైనటువంటి నిద్ర, తిండి, మానసికమైనటువంటి ప్రశాంతత ఈ వారం పొందడం అనేది జరుగుతుంది. మరియు రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క వారం ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం ఎక్కువగా కష్టపడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే అరుణ పారాయణం చేయటం, మరియు అదేవిధంగా దుర్గాదేవి స్తుతి చేయటం, వాటితో పాటు కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి వారికి వచ్చినప్పటికీ ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. స్త్రీ సంబంధితమైన, వ్యవహార సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, వారి ద్వారా కొంచెం అనుకూలమైనటువంటి పనులు ఏవైతే జరగాల్సినటువంటి పనులు ఉన్నాయో అవి సమయానికి జరగడం అనేది ఒక మంచి ఆనందాన్ని చేయగలుగుతుంది. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ, చేస్తున్నటువంటి ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ ఒక మంచి గుర్తింపు రావటం, నూతన అవకాశాలు రావటం అనేది ఒక మంచి పరిణామంగా భావించవచ్చు. వృధా ఖర్చును తగ్గించాలనుకుంటారు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాటిని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో స్వస్థతను సాధిస్తారు. మరియు అదేవిధంగా సుఖమైనటువంటి వారంగా ఈ వారం గడుస్తుంది. ప్రశాంతమైనటువంటి నిద్ర, సుఖమైనటువంటి తిండి సమయానికి దొరకటం, మరి వాటితో పాటు సమయానికి కంటి నిండా కావలసినటువంటి విశ్రాంతి పొందగలుగుతారు. బంధువులతోనూ స్నేహితులతోనూ గడపటం, రొటేషన్ పరంగా కొంచెం సానుకూలమైనటువంటి స్థితికి పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పరచుకోగలుగుతారు. సమయానికి రావలసినటువంటి విషయాలు ఏవైతే వస్తాయో అవి రాగలుగుతాయని చెప్పి భావిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు ఏదైతే ఉందో, మీరు చేస్తున్నటువంటి పనికి గుర్తింపు ఏదైతే ఉందో అది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయమైనటువంటి అనుకూలతను ఇవ్వగలుగుతుంది. వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారాంతంలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది. రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా రాణించడానికి ప్రయత్నాలు చేయాలి. దానికి తగిన విద్యలో ఎక్కువగా సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షలు యందు బాగా రాణించగలుగుతారు. మరియు అదేవిధంగా గురుగ్రహ అనుకూల అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రేమ సంబంధితమైన విషయాలు మరియు అదేవిధంగా దాంపత్య జీవితంలో సుఖమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. ఈ రాశి వారికి చేస్తున్నటువంటి పనికి దక్కుతున్నటువంటి గౌరవానికి ఒక కొంత ఆనందాన్ని పొందగలుగుతారు. ఎన్నో రోజుల నుంచి కదలనటువంటి కొన్ని విషయాల్లో కదలిక రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు రాజకీయంగా ఎదగటానికి కొంచెం గడ్డు కాలంగా గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా సొంత ఇంట్లో ఉన్నటువంటి వారే మీకు ఎదురు తిరగడం, మీరు చేస్తున్నటువంటి పనులకి వ్యతిరేకంగా మాట్లాడడం అర్థం కానటువంటి వ్యవహారంగా గోచరిస్తూ ఉంది. ఈ రాశిలో వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ అనుకూలత రీత్యా కుజుడిని కోసం ఈ రాశివారు దేవాలయ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా హనుమాన్ దేవాలయ దర్శనం, హనుమంతుడిని పూజించడం మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించడం,
సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, ఎర్రటి పూలతో సూర్యుడిని పూజించాలి. మరియు అదేవిధంగా తామ్ర పాత్రలో నీటిని సేవించడం అనేది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.